హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ గుణాలో. సో డైలీ లానే మేము రోజు కాలేజ్కి వస్తున్నాం అండ్ థర్డ్ అవర్ అయ్యాక ఫోర్త్ అవర్ ఎస్కేప్ అయిపోతున్నాం. అంటే నేను మాత్రమే అవుతున్నాను, బేబీ కాదు. మమ్మల్ని డ్రాప్ చేయడానికి అయితే వస్తుంది. సో మాకు అసలు ఫోర్త్ అవర్ ఉండాలి అని కూడా లేదు, ఉండాలని ఉంది బట్ కొంచెం హెల్త్ బాగాలేదనమాట. సో రూమ్కి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ వెళ్ళి రైస్ పెట్టుకోవాలి. సో కొంచెం టైం పడుతుంది కదా, వెళ్తున్నాం. పిలుస్తుంటే వెళ్ళిపోయావే. రోడ్డు మీద వెళ్తూ ఉంటే మా ఫ్రెండ్ అండి ఒక అమ్మాయి ఇలా స్కూటీ మీద వెళ్తుంది, గుర్తించడానికి వచ్చేసింది. ఏం లవ్లీ అంతేనా? అమ్మో ఇదిగో తప్పించుకొని వస్తున్నాం గైస్. బట్ ఎక్కడ మా హెచ్ఓడి మేడం చూస్తారని చాలా భయపడిపోయాం, ఎందుకంటే ఆవిడ అక్కడే ఉంది, ఆవిడ వెళ్ళట్లేదు. నేనంటే సేఫ్గా బ్యాగ్ అయితే వేసుకొని రాలేదు. మా లవ్లీ అయితే వాటర్ బాటిల్స్ కోసం బ్యాగ్ వేసుకొచ్చింది. సో అలా వెళ్ళిపోతున్నాం అనమాట. చాలా దూరం నడవాలి గైస్. ఇక్కడ చాలా మంది చాలా విచిత్రంగా చూస్తున్నారు. తర్వాత ఏ కాలేజ్ మా బేబీకి కాల్ వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోతుంది గైస్. ఎవరో కాల్ చేశారు, పాపం హడావిడిగా మళ్ళీ వెళ్ళిపోతుంది బ్యాగ్కి. తను వచ్చేంత వరకు ఇక్కడ వెయిట్ చేయాలి నేను లవ్లీ. ఫైనలీ మా డిపార్ట్మెంట్ థాట్ వచ్చేసాక మాకేంటి భయం, మమ్మల్ని ఎవరు ఆపేది అని మేము అనం. బట్ భయపడతాం కొంచెం. కాలేజ్కి వెళ్ళాలంటేనే ఏదోలా ఉంది గైస్. హెల్త్ బాగాలేదు, మనసు బాగాలేదు, ఏమీ బాగాలేదు. టోటలీ నేను మొత్తం డ్యామేజ్ అయిపోయాను. ఏంటి ఇది మళ్ళీ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుందా ఏంటి బ్యాగ్కి? నడుస్తూ ఉందామా పని మనం? ఇక్కడ ఉంటే మళ్ళీ ఎవరికైనా దొరికిపోతామేం భయం వేస్తుంది. నేను వ్లాగ్ చేస్తున్నావా? మరి ఎంత కింద కింద అనిపిస్తుంది. ఏంటి బోనా బుక్ పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు? ఎస్కేప్ అవుతుంది. మా బేబీ కోసం వెయిట్, మా లవర్ కోసం వెయిట్. మా లవర్ వస్తానన్నారు, సో మీతో వెళ్దామని చెప్పేసి వెయిట్ అని అంటాను అనుకున్నారా? మా బేబీ కోసం వెయిట్ చేస్తున్నాను గైస్. సో తనైతే మాతో వచ్చి మళ్ళీ ఎవరో కాల్ చేశారు ఫ్రెండ్ అని చెప్పేసి తను మళ్ళీ బ్యాగ్కి వెళ్ళింది. సో తన కోసం వెయిటింగ్. ఈ గ్యాప్లో ఏం చేయాలో మాకు తెలియట్లేదు అనమాట. క్లాస్కి వెళ్ళాలంటే బోరింగ్గా ఉంది, మనసు బాగాలేదు, త్వరగా వెళ్ళాలి. మార్నింగ్ టిఫిన్ చేయలేదు, ఇప్పుడైతే చేయాలి. టాబ్లెట్ వేసుకోవాలి, ఫీవర్గా ఉంది. గాయస్ అసలు ఈ దరిదాపుల్లో ఎవ్వరూ కనిపించట్లేదు, మేము తప్ప ఎవరూ లేరు. ఎవరో ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కరు అలా 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 కనిపిస్తున్నారు. ఇక్కడ వాటర్ ఫ్లాండ్ అనమాట, వాటర్ అలా 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 కారిపోతుంది. సో మేమైతే స్లోగా ఇప్పుడు మా రూమ్కి వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా దూరంగా గాయస్ మా బేబీ బుక్ అయిపోయిందంట గాయస్. అడ్డంగా మా మ్యామ్కి దొరికిపోయిందంట, అనవసరంగా వెళ్ళింది మళ్ళీ బ్యాగ్కి డిపార్ట్మెంట్కి, దొరికిపోయింది అడ్డంగా. సో అందుకే ఎస్కేప్ అయ్యి వచ్చేటప్పుడు ఎవరో వచ్చారని చెప్పేసి వెళ్ళకూడదు, స్లోగా ఎస్కేప్ అయ్యి వచ్చేయాలి. ఎవరికోసమైనా వెళ్ళామనుకో వెళ్ళే వాళ్ళం మనం కూడా అడ్డంగా దొరికిపోతాం అనమాట. ఇంకా క్యాంటీన్ దగ్గరలో ఉన్నాం, ప్రిన్సిపల్ ఆఫీస్ దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు లాగ్ తీస్తాం బాగా, అందరూ చూస్తున్నారు. బాయ్ బాయ్ బాయ్. ఎక్కడున్నామని అనుకుంటున్నారా గైస్? పడుకొని ఇప్పుడే లేచాము, అలా వద్దు నిద్రతో లేచామన్నమాట. వాళ్ళ వాళ్ళు చూసారా, ఫేస్ దాచేసుకుంటుందంటే ఇప్పుడే పడుకొని లేచాం కదా. నేను ఫేస్ కడుక్కోలేదనుకో, ఆఫ్ కోర్స్. లెగ్ అని ఇలా టెర్రస్ పైకి వచ్చాం గైస్. బట్ ట్యూషన్ పిల్లలు ఇంకా రాలేదు అంటే మేము చెప్తామని అనుకుంటున్నారేమో, ఎవరో వాళ్ళు సార్ చెప్తారు. బట్ మేము రోజు ఇక్కడ కూర్చొని చూస్తామన్నమాట, మాకేం తోచదు కదా. సో రోజు ఇక్కడికి వచ్చేసి కూర్చొని చూస్తూ ఉంటాం ట్యూషన్ పిల్లల్ని. అంతేనా? ఏం లేదు గైస్, సరదాగా ఇలా మేడపైకి వచ్చాము,
ప్రశాంతత కోసం రోజు ఇంకా రూమ్లో ఏముంటాము అని చెప్పేసి అలా వచ్చామన్నమాట. కాసేపు ఉంటే పానీపూరి తినడానికి బయటకు వెళ్ళాలి. అయినా చెప్పాలంటే నాకు ఫీవర్ అనుకో, కొంచెం లైట్గా తగ్గింది అనుకో, అయినా నేను తింటాను, నాకు ఫీవర్ అయినా సరే. అది గైస్, ఆఫ్టర్నూన్ తీద్దామని అనుకున్నాను, ఇంకా ఎండలోకి వచ్చాను కదా బయటికి, ఇంకా అక్కడ ఉన్నలాగా ఏదోలా అనిపించింది. సో వచ్చేసామన్నమాట. ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చే రూమ్కి వచ్చి రైస్ పెట్టుకొని ఇది పెట్టుకొని అది పెట్టుకొని అలా 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 టైం అయిపోయింది. తీద్దామని అనుకున్నాను, ఇంకా నాకు కుదరలేదు తీయడానికి, అంతే. బాయ్ గైస్. మా టెర్రస్ అన్నమాట ఇదంతా. ఇప్పుడే డాగ్స్ వచ్చి కిందకి వెళ్ళినాయి. మా డాగ్స్ అంటే మావి కాదు, మా ఫ్రెండ్ ఆంటీ వాళ్ళు ఉంటారు. ఆంటీ మా ఆంటీ అంటే మా డాగ్స్ అనే కదా అర్థం. సో ఇదనమాట. ఇంకా టెర్రస్ పైకి వచ్చాము, చూస్తున్నా అలా.